ఓం శ్రీ మాత్రే నమ. కొండ దేవత, అడవి దేవత, కుర్రో కుర్రు. ఓం నమ శివాయ. ఈరోజు జూన్ నెల 2026 పరాభావనామ సంవత్సర ఈ ఒక్క రాశి బలంలో ఉన్న ఫలితాలు మనం తెలుసుకోవాలి. ధనుసు రాశి. ధనుసు రాశి అంటే దాని సింబల్ ఏంటో మనందరికీ తెలుసు. ఆ సింబల్లో ఉన్న పవర్ ఏంటో కూడా మనకు తెలుసు. ఎందుకంటే రాముడు ఏకధాటిగా వేసిన రామబాణం లాంటిది. దాన్నే ధనుసు రాశి అంట. ఆ ధనుసు రాశి భగవంతుడు ఇచ్చిన ఒక సంకల్ప బలంతో ఆ రాశి గల్ల వారికి ప్రతి ఒక్కటి మనసులోనే ఆలోచించేసి దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేరుకోవాలి, గమ్యాన్ని ఏ విధమైన ప్రయత్నంతో ప్రస్తావించాలనే ఒక ఆలోచన ఎక్కువగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఆలోచనలు వస్తుంటాయి. అయితే వీళ్ళకి కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భర్తతోనో, లేకుంటే మగవారైతే భార్యతోనో, లేకుంటే అత్తమామలతోనో, కొడుకు కోడలతోనో, లేకుంటే తల్లిదండ్రులతోనో, ఈ ఒక్క రాశి గల వాళ్ళకి కుటుంబ సమస్యల్లో కొన్ని మాట వాగ్దానంతో వచ్చే ఒక మాటదల అంటే పట్టుదలలో ఎక్కువ ఏర్పడి మానసికంగా అస్వస్థితికి గురి చేస్తుంటాయి ఇలాంటి మాటలు. ఎందుకు రానంటే 5 ఏళ్ళు ఒక రకంగా లేవు. ఇంట్లో ఉన్న మనసులు అందరూ ఒకే రకంగా ఉండరు, ఒకే రకంగా మాట్లాడతారని అనుకోవద్దు. చెడ్డవాడు ఉంటాడు, మంచివాడు ఉంటాడు, పనికిరానోడు ఉంటాడు, పనికి వచ్చినవాడు ఉంటాడు, అటు ఇటు కాకుండా వాడు ఉంటాడు. వీళ్ళందరినీ సమర్థించుకునే ఒక సర్దుకుపోయే ఒక గుణ సంకల్ప బలం ఇంటికి పెద్దరికంగా యజమానురాలాగా యజమానుడుగా వాళ్ళిద్దరికీ వాళ్ళకి కంపల్సరిగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ తర్వాత నెక్స్ట్ కొడుకులున్నా, కోడళ్ళున్నా, అల్లుళ్ళున్నా, బిడ్డలున్నా నెక్స్ట్ ఆలోచనలు వాళ్ళు తీసుకుంటారు. అయితే పెద్దల మాటని మనం దవిదాటుకోకుండా మన కుటుంబ గౌరవార్థాన్ని నిలబెట్టుకొని 10 మందిలో మంచి సంకల్పాన్ని దారి తీసుకెళ్తే రేపు మీ జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కూడా, చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ కుటుంబ బరువు బాధ్యతలను ఈపునేసుకొని ముందడుగేసే ఒక విషయం అది ఆడకూతురుగా ఉండొచ్చు, మగవాడికే ఉండొచ్చు. ఇటువంటి సందర్భం కంపల్సరిగా మీకు వచ్చే అవకాశం ఉంది, వచ్చే ఉండొచ్చు కూడా. అయితే వచ్చినంత మాత్రాన పెద్దరికంగా వాళ్ళని పట్టించుకోకుండా మాకు తెలుసులే అన్నట్టుగా మీ నిర్ణయాన్ని మీరు తీసేసుకొని మీ ఆలోచనలు మీరు చేసుకుంటే పెద్దలు లేని జాతర మాదిరిగా అయిపోద్ది. అప్పుడు ఏమైతే జాతరలో మనం ఏ విధంగా పోతున్నామో, ఎటు వస్తున్నామో, ఏం జరుగుతుందో, ఏ మానవుడు ఏ విధంగా ఉంటాడో ఎవరికి తెలియదు. మరి మన అవకాశం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని ఇరికించాలి, వీళ్ళని తగిలించాలి, వీళ్ళని సమస్యల్లో పడేయాలి అనుకునే వాళ్ళు బయట ఎంతమందో ఉన్నారు. ఆ సమస్యలు కానీ ఒక్కసారి ఏర్పడి దాని ప్రయత్నానికి మనం గురైపోతే సంపాదనే కాదు కదా, కుటుంబంలో మనశ్శాంతిగా బతకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ధనం సంపాదిస్తారు. ఈ ధనాన్ని నిలబెడటం కోసం ఇల్లులు కొనాలనుకుంటారు, కొనలేరు కొంతమంది ఈ రాశివారు. కొంతమంది అడ్వాన్సులు ఇస్తుంటారు, అంతటితోనే అది ఆగిపోయి అట్లే పోతుంటుంది. తర్వాత కట్టించిన ఇల్లు కొనడం కానీ, ల్యాండ్ తీసి కట్టించడం కానీ ఈ ఒక రాశి గల్ల వాళ్ళలో ధనుసు రాశిలో ఉంది. వీళ్ళు నామకార్థాన్ని బట్టే కాకోకుండా వాళ్ళ సొంత వ్యక్తిగతమైన విషయాలను కూడా బయట చెప్పుకోకుండా సొంత బుద్ధితో ఆలోచించేసి సంపాదించేసి చూపించేంత ధైర్యశక్తి వీళ్ళ దగ్గర ఉంది. కానీ కొన్ని విషయాల్లో అది లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు ఇంటి మనుషుల ద్వారా నుంచో, లేకుంటే వేరే వ్యక్తుల నుంచో, లేకుంటే సంథింగ్ రాంగ్ వాళ్ళకి చిన్న సబ్జెక్ట్లోనూ, చిన్న సమస్యల్లోనూ కొన్ని ఎదుర్కొనే అవకాశం వచ్చినప్పుడు వాడు ఆ మనిషి గురించి ప్రస్తావించి చెప్పి ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ధనధాన్యం మిగలదు, కుటుంబంలో అధికారాన్ని సాధించలేరు. నీకు అధిపతిగా ఉండే వ్యక్తి కూడా నీకు ఆపోజిట్గా అయిపోయే అవకాశాలు తొందరలోనే ఉంటాయి. అయితే ఇలాంటి రాశి గల వారు ఎక్కువగా గోమాతను పూజించాలి. శాంతి రక్షబంధన గోమాతను పూజిస్తే ఆ గోమాత మీకు ఇచ్చే ఒక వర సంకల్పం ఎలాంటిదంటే ఐశ్వర్యం కంటే ఆరోగ్యం ముఖ్యం, సంపద కంటే మనిషి బతుకుతురు మీద ఏది చేస్తే మనం బాగుంటాం అనుకునే దాని మీద ముఖ్యం. తర్వాత సంపాదించాలి అనుకుంటే అది ఏ విధంగా అయినా సంపాదించవచ్చు. ఈ విధంగా ఉండాలి అనుకుంటే, ఈ విధంగా 10 మందిలో బతకాలనుకుంటే అది ఈ విధమైన రూట్లోనే పోవచ్చు.
కానీ మనిషి మెదడ ఆలోచన గంటకి 2 ఆలోచనలు 3 ప్రయత్నం చేస్తుంటారు. అందులో ఏ ఒక్కటి నిజమా ఏ ఒక్కటి అబద్ధం అన్నా కూడా కొంతమందికి తెలియదు. కొంతమందికి చెబుతున్నా కూడా నమ్మరు, పట్టించుకోరు. అది చెప్తేనే జరుగుతా, అది ఇంటేనే జరుగుతా అన్నట్టుగా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఖచ్చితంగా జాతక బలములో, రీతి బలములో ధనుసు రాశి గల వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. దానికి అడిగి తెలుసుకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. తర్వాత ఈ రాశి గల వారిలో ఆదివార సంకల్ప బలం వచ్చినప్పుడే వీళ్ళకి ధైర్యమైన సాహసం ముందుకు ఏర్పడుతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎటువంటిదైనా కూడా మీరు సాధించగలగచ్చు అని ఈ రాశి ద్వారా మీరు తెలుసుకున్నారు. అదేవిధంగా సర్వేజన సుఖనోభవంతు అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తులస్తు కలిగి మీ ఆయురారోగ్యంతో పాటు ఈ ధనుసు రాశి గల వాళ్ళకి అన్ని శుభంగా జరగాలని ఆ ఒక్క పరమశివుడిని కోరుకుంటున్నా. ఓం నమఃశివాయ. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప, నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లోనే ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తాడు. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్య కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేనిది ఈరోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని కష్టాలు పాలవుతున్నారు, కొన్ని అప్పులు పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది పోగొట్టుకొని లేని దాని గురించి ఎత్తుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణ అనే ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్ల గుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులను అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. ఇది దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ, లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది, అది సంస్కృతములు ఉంటాయి బేజక్షరాలతో, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తారు. అవి చేపిచ్చేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి, దోష, శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య మనోసిద్ధి భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిత రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వేజన సుఖనో భవంతు. ఓం నమః శివాయ.